नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां జగన్నాథాయ తే నమః. అయితే జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్లో మీ అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతము. జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్ ఏదైతే ఉందో ఆస్ట్రాలజీ గురించి కంప్లీట్గా ప్రతి ఒక్క విషయాన్ని అండ్ ప్రామాణికంగా చెప్పాలంటే క్లియర్ చేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్ ఛానల్ ఏదైతే ఉందో ప్రారంభం చేస్తున్నాం అన్నట్టు. సో ఆస్ట్రాలజీ అంటే జ్యోతిషము. జ్యోతి అంటే ఒక వెలుగు, మనకు తెలిసిన విషయం. ఈశా అంటే ఈశో ఉపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృధ కస్య స్విద్ధనం అనేసి ఈశోపనిషత్తులో ఉంది. భగవంతుడు యాక్చువల్గా ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం, అన్ని అణువులో అండ్ ప్రతి ఒక్క విషయంలో, ప్రతి అణువులో ఉన్నారు భగవంతుడు అనే విషయం మనకి ఇక్కడ ఏదైతే ఉందో తెలుస్తుంది. అందుకనేసి ఈ ఈశావాస్యం ఇదం సర్వం ఏదైతే ఉందో ఆస్ట్రాలజీ చివరికి ఇది తెలియజేస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్క అణువులో భగవంతుడు నివసిస్తున్నాడు అండ్ ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఉందో భగవంతుడితో కనెక్టెడ్ ఉంది అనే విషయం అనేది తెలుస్తుంది. విషయం అంటే ఒక వస్తువు కావచ్చు, లేదంటే వ్యక్తి కావచ్చు, ఏ గ్రహతోని అసోసియేటెడ్గా ఉన్నారు, ఈ గ్రహం యొక్క ప్రభావం ఉందో అంటే మాటలతో తెలుస్తుంది, ప్రవర్తనతో తెలుస్తుంది అండ్ అన్ని ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా మన గురించి మనకు తెలుసుకోవచ్చు, మన గురించి మనము తెలుసుకోవచ్చు. దాంతోపాటు మన ఫ్యామిలీ గురించి, ఫైనాన్స్ గురించి, హౌసెస్ గురించి, అంటే మనకు ఇల్లు కొనే యోగం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. మన సిబ్లింగ్స్, తమ్ముళ్ళ గురించి కానీ అన్నల గురించి కానీ కూడా తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సంతాన సుఖం జీవితంలో ఉందా లేదా, సంతాన సుఖం కలిగే విధానము ఏ విధంగా శాస్త్రము చెప్పిందో ఆ విషయం మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత శత్రువులను, శత్రువులు ఉన్నారా అండ్ శత్రువులతోని మనం ఏ విధంగా మనము ప్రవర్తన అనేది, అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సీక్రెట్ ఉంటాయి అన్నట్టు. సో అది కూడా మనకి ఏంటంటే శత్రువుల గురించి తెలుస్తుంది అన్నట్టు. అండ్ పార్ట్నర్షిప్ ఎవరితోనైతే చేస్తున్నామో సో వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది కూడా ఏదైతే ఉందో తెలుసుకోవచ్చు అన్నట్టు. దెన్ రీసెర్చ్ కానీ ఏదైనా మనం చేయాలనుకున్నా కూడా మన జీవితంలో ఏమైనా రహస్యాలు ఉన్నా కూడా మనం దాన్ని కూడా తెలుసుకోవచ్చు ఆస్ట్రాలజీ ద్వారా. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, గ్రోత్ ఉందా లేదా, ఫైనాన్స్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు గ్రోత్ ఉందా లేదా అనే విషయాలు కూడా మనకు తెలుస్తుంది. మన కెరియర్, జాబ్, ప్రొఫెషన్స్ ఏ విధంగా ఉందో అది కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ మన లాభాలు, నష్టాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత చివరికి మనకు మోక్షం యాక్చువల్గా ఈ జీవితంలో వస్తుందా లేదా అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఆస్ట్రాలజీ అనేది ఏదైతే ఉందో మన జీవితంలో ఒక దివ్యమైన లైఫ్ని ఏ విధంగా మనం గడపగలుగుతాము అనే విషయాన్ని తెలియజేస్తుంది అన్నట్టు. సో ఇంతటితో ఈ చిన్న ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో నేను వీడియోని ముగిస్తున్నాను. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః.